వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైలుపైనే చేయనున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం. 12వ తేదీనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్లో 6,100 పోస్టులే ఉండగా తాజాగా 13 నుండి 15,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాత నోటిఫికేషన్లోని 6,100 పోస్టుల్లో 2,280 ఎస్జిటి, 2,299 స్కూల్ అసిస్టెంట్, 1,264 టీజీటీ, 215 పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. వీటికి సుమారు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి. టెట్ రిజల్ట్ రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల శాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. కావున స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు తక్షణమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.